హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటా. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేసుకుంటే డ్రామాలు కలుపుద్దాం. ఈ రోజు నేను కదా ప్రెగ్నెంట్ అని ఇప్పుడు తెలుస్తుంది. టైం వేసుకుంటే డ్రామాలు ఈరోజు కదా సన వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. ఇంకా సన వాళ్ళ మమ్మీ ఉంది కదా, సనకి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే సన వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇంకా హీరోని చేస్తూ ఉంటాడు. ఇంకా హలో అని చెప్తూ ఉంటాడు. హీరో కూడా హలో చెప్తూ ఉంటాడు. ఇదంతా నా మిస్టేకే, అక్కడ ఫామ్ హౌస్లోని ఇలా జరిగిందని అంటూ ఉంటాడు. సన ఉంది కదా, హీరోని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా సన ఉంది కదా, వీక్గా ఉన్నట్టుగా మాట్లాడుతుంది. నాకు చాలా బాడీగా నొప్పిగా ఉందని అంటూ ఉంటుంది. ఇంకా చాలా ఒళ్ళు నొప్పులు ఉన్నాయని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, సన వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటాడు. నేను సనని హాస్పిటల్ తీసుకుని అనుకుంటున్నానని అంటూ ఉంటాడు. దాన్ని చెకప్ చేపిస్తాను, ఇంకా అంతా నా మిస్టేకే కదా అని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, తన బాయ్ ఫ్రెండ్ వస్తానని చెప్పాడు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా సన అంటూ ఉంటుంది, మార్నింగ్ అయిపోయిందని ఇంకా రాలేదు, ఆయన కూడా నేను ఈరోజు వెళ్తానని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా సైలెంట్గా ఉంటాడు. ఇంక హీరో ఉంటాడు కదా, సనని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా వచ్చి ఉంటాడు. ఇంక హీరో వెళ్ళడం చూసి ఇంక హీరో వెనకాల ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా హాస్పిటల్లో చూపిస్తూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా, సనని మొత్తం చెకప్ చేపించి ఉంటాడు, బాడీ చెకప్. అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటాడు. ఇంకా సనకి చెప్తా ఉంటాడు, నేను వచ్చేదానికి కదా, హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నాను కదా అని అంటూ ఉంటాడు. సన అంటూ ఉండేది, ఇంత టైం అయిపోయింది, నువ్వు ఇంకా రాలేదు, నాకు చాలా బాడీ నొప్పులుగా ఉన్నాయని అంటూ ఉంటుంది. నువ్వు అసలు నా గురించి ఆలోచించావని అంటూ ఉంటుంది. ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, కాదు నేను నీ గురించి ఆలోచించి వచ్చానని అంటూ ఉంటాడు. కానీ సన ఉంది కదా, తన బాయ్ ఫ్రెండ్ తోటి చాలా రూడ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఏదో అంటూ ఉంటాడు, ఇదంతా నా మిస్టేకే కదా, అందుకని నేను తినని తీసుకుని వచ్చాను, ఇంకేమీ కాదని అంటూ ఉంటాడు. సరే అయితే సన నేను వెళ్తాను, నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు కదా అని ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. సన ఉంది కదా, తన బాయ్ ఫ్రెండ్ చాలా రూడ్గా మాట్లాడుతుంది. తన బాయ్ ఫ్రెండ్ కూడా చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. కానీ సన ఉంది కదా, నాకు నిద్ర వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, లిఫ్ట్ ఎక్కబోతూ ఉంటాడు. అప్పుడే హీరోని చూడగానే ఇంకా సూర్య అని అంటూ ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు, సూర్య పదం మీ సనని చూద్దామని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, అతను చూడగానే చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ హీరోని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక హీరోని కదా సనని కలిసి ఉంటుంది, నీకు ఎలా ఉందని అంటుంది. సన అంటూ ఉంటుంది, ఆ పిచ్చి అమ్మాయి ఉంది కదా, నువ్వు బాగా గట్టిగా కొట్టిందని అంటూ ఉంటుంది. హీరోని అంటూ ఉంటుంది, నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అక్కడ అని అంటూ ఉంటుంది. ఇంకా సన అంటూ ఉంటుంది, అతని గురించి ఏం మాట్లాడుకో, అతను చాలా లేట్గా వచ్చాడు, నేను అసలు చూసుకోలేదు, ఇంక హీరో ఉన్నాడు కదా నన్ను బాగా చూసుకున్నాడని అంటూ ఉంటుంది. ఇంక హీరోని అంటూ ఉంటుంది, ఇదంతా హీరోయిన్ వల్లనే, నీకు అర్థం కావట్లేదా అని అంటూ ఉంటుంది. ఇంకా సన అంటూ ఉంటుంది, నాకు ఏమి చెప్పకు, హీరో ఉన్నాడు కదా నన్ను కాపాడాడు, ఆయన కూడా నన్ను బాగా చూసుకున్నాడు, అతను అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటుంది. అప్పుడే ఎవరో వచ్చి ఉంటాడు. హీరోని కదా తలుపు ఓపెన్ చేసి ఉంటుంది. ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు. ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా సనతోటి చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. కానీ సన అంటూ ఉంటుంది, నేను పడుకుంటాను, ఇక్కడి నుంచి వెళ్ళని అంటూ ఉంటుంది. హీరోని కూడా ఇదంతా గమనిస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా హీరోని చూసానా అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ని చూడగానే హీరోకి చాలా కోపం వస్తుంది. ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉంది కదా, సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నీ సిస్టర్ ఉంది కదా నా మీద చాలా కోపంగా ఉందనుకుంటా, నా గురించి తప్పుగా చెప్పింది అనుకుంటా అని అంటూ ఉంటాడు. ఇంక హీరోని అంటుంది, లేదు లేదు, నా సిస్టర్ ఉంది కదా, కొద్దిగా తనకి దెబ్బలు తొలిగాయి కదా, అందుకని అలా కోపంగా ఉంది, ఏమీ కాదని అంటుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయి ఉంటాడు. హీరోని ఉంది కదా, లోపలికి వెళ్ళిపోతుంటే అప్పుడే హీరో ఉన్నాడు కదా, అక్కడ ఉంటాడు, సూర్య ఆగని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, ఏంటి అని అంటుంది. హీరో అంటుంటాడు, నేను కనబడాను కదా, నాతో మాట్లాడచ్చు కదా అని అంటూ ఉంటాడు. హీరో అడిగింది, నీతో అసలు మాట్లాడాను, ఆయన కూడా నా సిస్టర్తో నువ్వు ఏం చేయదని నీకు చాలా చెప్పాను, కానీ నా సిస్టర్ చూడు ఎలా అయిందని అంటుంది. హీరో అంటుంటాడు, నిజంగా నాకు తెలియదు తను ఎక్కడి నుంచి వచ్చిందో, కానీ తను మెంటల్ అయిపోయింది, ఇంకా బాగా కదా తనని హాస్పిటల్ జాయిన్ చేయించాడని అంటుంటాడు. హీరో అడిగింది, నాకు మాత్రం నీతో ఏమీ మాట్లాడని లేదని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోని కదా సన రూమ్లోకి వచ్చి ఉంటుంది. సన అంటూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళావని అంటూ ఉంటుంది. ఇంక హీరోని ఉంటుంది, నీకోసం మ్యాగజైన్ తీయడానికి వెళ్ళాను, కానీ కింద లేదని అంటూ ఉంటుంది. అప్పుడు ఎవరో తలుపు కొట్టు ఉంటుంది. హీరోని కదా ఓపెన్ చేయడానికి వెళ్ళి ఉంటుంది. అది ఎవరో కాదు, హీరోనే. ఇంకా సన కోసం లంచ్ తీసుకుని వచ్చి ఉంటాడు. సన ఉంది కదా, హీరోని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, నేను నీకు లంచ్ తీసుకుని వచ్చానని అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, నాకు గొంతు చాలా నొప్పిగా ఉంది, నేను ఏమీ తినలేనని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోనికి కోపం రావాలని, జెల్సీ రావాలని ఇంకా సనని బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా తనకి టేబుల్ మొత్తం పెట్టు ఉంటాడు. ఇంకా లంచ్ ఉంది కదా, ఇంకా సనకి దగ్గర పెట్టు ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, లంచ్ ఉంటుంది కదా, ఇంకా ఓపెన్ చేసి ఉంటాడు. అప్పుడు హీరోని ఉంది కదా, ఆ స్మెల్ వినగానే ఇంకా తనకు వాంతింగ్ వచ్చేలాగా ఉంటుంది. ఇంకా వాంతింగ్ చేసుకోవడానికి ఇంకా వాష్రూమ్కి వెళ్ళి ఉంటుంది. ఇంకా సన అంటూ ఉంటుంది, ఇది నార్మల్ లంచే కదా, ఆయన కూడా ప్రెగ్నెంట్ లేడీ లాగా వాంతింగ్ చేసుకుంటున్నావు ఏంటి అని అంటూ ఉంటుంది. హీరోని కదా ఈ విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటుంది. హీరో కూడా ఈ విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరోని అనుకుని నేను ప్రెగ్నెంట్ ఏంటి అని అనుకుంటూ ఉంటుంది.
ఇలా ఉన్నాడు కదా ఇంటి దగ్గర. ఇంకా టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాడు. తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు హీరోడికి వాంతింగ్ వచ్చిందని, ఇంక హీరోయిన్ ఉంది కదా నిజంగా ప్రెగ్నెంట్ ఏంటి, ఆయన కూడా నాకు ఈ విషయం ఏమీ చెప్పలేదని అనుకుంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఇంకా తన వర్కర్ చెప్తూ ఉంటాడు నేను ఇప్పుడే వస్తానని ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా తన వర్కర్ అనుకుంటూ ఉంటాడు ఇంకా చాలా ఉంది కదా త్వరలో మ్యారేజ్ చేసుకుంటాడు అనుకుంటా, ఎవరైనా అమ్మాయిని లైక్ చేస్తున్నాడు అనుకుంటా, ఇంట్లోనే ఉండట్లేదని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కదా దాని గురించి ఆలోచిస్తున్నది, నేను ప్రెగ్నెంటా ఏంటి అని ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఇంక సనా ఉంది కదా పడుకుందని ఇంక హీరోయిన్ ఉంది కదా కిందకి వెళ్ళి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా కిందకు వచ్చి ఉంటుంది. అక్కడ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నది కదా అక్కడ అది చూసి ఉంటుంది. ఇంకా వెళ్ళినా వద్దని అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న లేడీ కూడా హీరోయిన్ని అడిగి ఉంటుంది. కానీ హీరోయిన్ ఉంది కదా ఏమీ కాదని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తను ప్రెగ్నెంటా కాదని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా మళ్ళీ వచ్చి ఇంకా లేడీని అడుగుతుంటుంది నేను మొత్తం బాడీ చెకప్ చేయించుకోవాలని అంటుంది. ఇంకా లేడీ అంటుంది ఇదిగోని ఫామ్ ఉంది కదా ఫిల్అప్ చేయని అంటుంది. అప్పుడే హీరో ఉన్నారు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఫామ్ ఫిల్అప్ చేయడం ఇంక హీరో మొత్తం చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. ఇంకా డాక్టర్ అంటూ ఉంటాడు ఏంటి మీరు ఏ ఫుడ్ కూడా తినలేకపోతున్నారో చాలా వీక్గా ఉన్నాడు ఏంటి చెప్పండి అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది అదేమి కాదు నేను బాగానే ఉన్నాను బాగానే తింటున్నానని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటూ ఉంటాడు మీకు అప్పుడప్పుడు కళ్ళు ఏమైనా తిరుగుతున్నాయో చెప్పండి అని అంటూ ఉంటాడు. ఇంకేంటి అంటుంది లేదు లేదు ఒకసారి ఎప్పుడో తిరిగింది అంతే తప్ప ఇంకేం కాదని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటూ ఉంటాడు మీకు వాటర్ అంటే భయం కదా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది అవునని అంటూ ఉంటుంది మీరు ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నాడు అంతే ఇంకేం కాదని చెప్తూ ఉంటాడు. ఇంక హీరోయిన్ అంటుంది ఒకసారి చూడండి బాగా ఇంకేమైనా ఉందా అని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటే ఏమీ లేదని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇంకా డాక్టర్ని అడగనా వద్దని అనుకుంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ని అడిగి ఉంటుంది నేను ప్రెగ్నెంట్ ఏంటని చెప్పండి అని అంటుంది. ఇంకా డాక్టర్ కూడా అదేమీ కాదు మీరు చాలా వీక్గా ఉన్నందుకు మీకు కళ్ళు తిరుగుతున్నాయి ఇంకేమీ కాదు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా బయటకు వచ్చేసింది. ఇంకా తను ప్రెగ్నెంట్ కాదని ఇంకా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే దూరం నుంచి ఇంకా హీరో ఉన్నాడు కదా హీరోయిన్ చూస్తూ ఉంటాడు. ఇంకా హీరో అనుకుంటాడు హీరోయిన్ ఉంది కదా ప్రెగ్నెంట్ అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా లేడీ అంటూ ఉంటుంది మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి కొద్దిగా రిలాక్స్గా ఉండండి అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటే సరే అని అంటూ ఉంటుంది మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి చాలా ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే మీరు టెన్షన్ పడితేనే ఇలా అవుతుందని అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా సరే అని వెళ్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఉంటాడు. హీరోయిన్ అంటే నువ్వు ఎందుకు వచ్చాని అంటూ ఉంటుంది. హీరో ఉంటాడు నువ్వు ఏదో దాచిపెడుతున్నావు అని అంటూ ఉంటాడు. హీరో అంటే నేనేం దాచిపెట్టలేదని అంటూ ఉంటుంది. హీరో అంటాడు లేదు లేదు నువ్వు ఏదో దాచిపెడుతున్నావు చెప్పని అంటుంటాడు. నీకు అసలు ఏం జరిగింది చెప్పని అంటూ ఉంటాడు. హీరో అంటే నాకు ఏమీ అవ్వలేదు అయినా కూడా మిగతా వాళ్ళందరూ కదా మనం చూస్తారని అంటుంది. హీరో అంటాడు చూస్తే చూడండి నాకు ఏమీ పడలేదు అయినా కూడా నువ్వు వైఫ్ కదా అని అంటూ ఉంటాడు. హీరో అంటే నేనేమి నేను వైఫ్ని కాదు నువ్వు అనుకున్నావు తప్ప నేను కాదని అంటూ ఉంటుంది. హీరో అంటాడు అసలు ఏమైంది చెప్పు నీకు నేను చూసుకుంటాను మొత్తం అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా హీరో వైపు అలానే చూస్తాడు. హీరోయిన్ అంటే నేనేమైనా ప్రెగ్నెంట్ అని నువ్వు అనుకుంటున్నావా కాదు అయినా కూడా నేను అప్పుడు ఏదో వాంతింగ్ చేసుకున్నప్పుడు అది ఏదే కాదు టెన్షన్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకా డాక్టర్ ఉన్నాడు కదా ఇంకా నాకు మెడిసిన్ ఇచ్చాడు ఇంకేమీ కాదని అంటుంది. హీరో ఉన్నారు కదా హీరోని చెప్తూ ఉంటాను టెన్షన్ పడకని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు నువ్వు ప్రెగ్నెంట్ అయినా కూడా నేను బాగా చూసుకుంటాను టెన్షన్ పడకని ఇంకా గట్టిగా చెప్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా హీరోని చూస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా గట్టిగా చెప్తూ ఉంటుంది నేను ఎన్నిసార్లు చెప్పాను నేను ప్రెగ్నెంట్ కాదని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా సూర్య అని పిలుస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది మీకు వీడియో నచ్చిందని కోరుకుంటాను. ఈ డ్రామా ఉంది కదా హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతే బాగుందని అనుకుంటున్నాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ కాలేదు కదా ఏం చేయను నెక్స్ట్ వీడియో అయితే ఇంకా బాగుంటుంది బాయ్.